మోకరిల్లి ప్రార్థన ఏకీపించి దేవుడికి ప్రార్థన పరలోకమందు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఈరోజు ఈ పాద సన్నిధిలో ఇటీవలిగా నాయన సంఘముగా కలిసి ఏకాత్మతో ఏకభావంతో నేను ఆరాధించుకునే ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఇక వాక్య పరిచయం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఎవరికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరే మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి స్థిరపరచి తండ్రి, ఈ భూమి మీద మీ బ్రతికినాలు కూడా నిన్ను ఆనందింపచేసే బిడ్డలు ఉంటుంది. మీరే సహాయం దయచి తండ్రి కూడా అందరితో కూడా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచి ఆశతో ఆసక్తితో మీరు వచ్చి ఉన్నారు కనుక మీరు వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. వాక్యం వింటున్న వారికి వినగలిగిన చెవి గ్రహించుకునే హృదయం ఈ మాటల్లో గొప్ప బలాన్ని ప్రతి ఒక్కరికి గ్రహించి ఈ వాక్యం నుంచి కొడుకు సిద్ధపడుతున్న నాకు సంయోజకమైన జ్ఞానమును బలముఖ్యంగా ఈ వాక్యంలో సరిగా విభజించి ఉపదేశించుటకు తండ్రి నీ వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ దయచి మా ప్రభుత్వంలో రానివ్వండి. యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుండి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని మాటలు ధ్యానించే ముందు వాడి ఆదివారం దేవుడి గురించి మాట్లాడు. దేవుడు ఏం మాట్లాడాడు అన్న మాటలు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ముఖ్యంగా యవనస్తులు తెలియచేయాలని కోరుతున్నాను. ఒక మాట, నువ్వు తలపెట్టిన కార్యములు జరగాలంటే ఏం చేయాలి అన్న గురించి మాట్లాడము. అన్న కోరిక, అన్న ఆశ ఏంటయ్యారంటే పిల్లలు అంతేనా, మగ పిల్లవాడు నాకు ఖచ్చితంగా మాట్లాడు, ఖచ్చితంగా అడిగి. అది అసాధ్యమైన కార్యమే. ఎవరికి? మనుషులకి సాధ్యం కాదు, కానీ అది దేవునికి సాధ్యం. అప్పటికే ఆమె అనేకమైన నిందలు అనుభవిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నట్టుగా మనకు అక్కడ రాయబడింది. అలాంటి ఆమె కోరిక, ఆమె యొక్క సంకల్పం లేదా ఆమె ఆలోచన దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. నెరవేర్చడం గల కారణం ఏంటంటే ఏదో చెప్పారు మీకు జ్ఞాపకం. అన్న కోరిక నెరవేరడానికి గల కారణం ఏంటి? ఏంటట?
దేవుని పని చేయడానికి కుమారుడు కావాలి. మన కుటుంబాలు, మనం కూడా మన సొంత కార్యాల గురించి ఆలోచించడం కాదు. ఎవరి గురించి ఆలోచించాలంటే అంటే మనల్ని ఎప్పటికీ కూడా ఈ భూమి మీద జీవింపజేస్తున్న దేవుని పని నిమిత్తము మన కుటుంబం వాడబడాలి అన్నది ప్రాముఖ్యం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. మళ్ళీ అడుగుతున్నాడు, నీవు తలపెట్టిన కార్యం నీకు కావాలంటే, జరగాలంటే, నీ కోరిక తీరాలంటే ఎలా ఉండాలి? ఒక్కసారి రోజు కూడా వాక్యాన్ని ధ్యానిద్దాము. ఇంకా ఎవరైనా మీలో నేను అనుకున్నది జరగట్లేదు, నేను అనుకున్నది ఇంకా సాధించలేకపోతున్నాను, అది అసలు తగ్గుతుందా దక్కదా, అది అవుతుందా అవదా, నేను అనుకున్న పని జరుగుతుందా జరగదా, ఇలాంటివి ఉంటే అన్నీ చెప్పుకోలేం. కానీ మానవ జీవితంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఈ యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఎన్నున్నా అది సత్యమైనది అయితే, అంటే నువ్వు కోరుకున్న కోరికని ఆలోచనలు యథార్థమైనవైతే, న్యాయమైనవైతే, దేవుడికి నచ్చినవైతే ఏం చేస్తారట? అది కూడా ఎలా అంటే, ఇంకా ఆయన నచ్చింది అడిగామంటే మనం ఎలా ఉంటామంటే యథార్థవంతులుగా ఉంటాం. ఒక మాట చూద్దామంటే యెషయా గ్రంథము, అందరూ కూర్చో జాగ్రత్తగా. ఈరోజు మాట్లాడే మాటలు మళ్ళీ ఎప్పుడు మనం గుర్తుండుకోవాలి. పోయిన వారం మనం నేర్చుకున్న మాట, అన్న అనుకున్నది సాధించింది. కారణం ఏంటంటే దేవుడి పని చెయ్యాలనే ఒక తృష్ణ ఆమెలో ఉంది. ఎప్పుడైనా మీరు అనుకున్నది జరగాలనుకున్నప్పుడు మీరు వెంటనే చేయవలసిన పని ఏంటంటే ఆ పని దేవుడికి నచ్చిన పన, దేవుడు ఇష్టపడని పన అనేది మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. చాలా కోరికలు ఉంటాయి. మనిషి అన్న తర్వాత అసలు మనిషి బుర్రకాయలంటే ఏమున్నాయట? ఆలోచనలు. మనసులో చాలా కోరికలు ఉంటాయి. మరి అన్ని దేవుడికి ఇష్టమా అనేది మనం ఆలోచించాలి. మన మనస్సులో ఉన్న ప్రతి కోరిక దేవుడు ఇష్టపడతాడా, దేవుడికి నచ్చుతుందా, దేవుడికి నచ్చదా? ఈ పరిశీలన అనేది క్రైస్తవుడికి చాలా ముఖ్యం. కానీ అసలు మనం అడిగింది దేవుడు ఇస్తాడా అంటే ఒక మాట ఇందాక చెప్పారు కదా, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనానికి అందరూ వద్దామండి. మొదటి తీసిన పేజీ నెంబర్ చెప్పండి. 623వ పేజీ నెంబర్. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఒక్కరు చదవం. తన కొరకు కనిపెట్టువాని విషయమై, అక్కడ చూడండి విడిగా చదువుదాము. తన కొరకు కనిపెట్టువాని విషయమై, తన కొరకు అంటే ఎవరి కొరకు? దేవుని కొరకు. ఇప్పుడు దేవుని కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అంటే కార్యం చేయగలిగిన వాడు నువ్వే తండ్రి, నా కోరిక తీర్చగలిగిన వాడు నీవే తండ్రి. మరి ఎవ్వరు లేరు, ఎన్నడూ చూడలేదు.
ఎన్నడూ చూడలేదటండి. ఆయనే నీ కార్యమును సఫలము చేసే దేవుడు. ఇంకొక మాట పక్కన కిందే, అట్టి దేవుడు అంటే నీకంటే గొప్ప కార్యాలు లేకపోతే నువ్వు చేసే కార్యాలు చేసే దేవుడు ఉన్నాడేమో అని వెతికితే ఎక్కడ లేడు, చూడలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అంటే లేరు, నీవే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. మనుష్యులు చేసుకున్న దేవుడు ఉన్నారు. అది మన విశ్వాసం. మన విశ్వాసం మన యొక్క పరిశుద్ధ గ్రంథం, దేవుడు మనస్సు, దేవుడు మాట్లాడిన మాటలు. మనం దీన్నే ఫాలో అవుతున్నాం, దీని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ మనతో చెప్పిన మాట ఏంటంటే భక్తుడి ద్వారా ఒక్కడే దేవుడు, ఆయనే ఏదైనా చేయగలడు. ఈ భూమి మీద వర్షాన్ని కురిపించాలన్నా ఆయనే, ఎండను కాయించాలన్నా ఆయనే, ఏది జరగాలన్నా ఆయనే, పుట్టించేది ఆయనే, తీసుకెళ్లేది ఆయనే. ఆయనే సమస్తాన్ని చేసేవాడు, ఆయనే ఏదైనా చేయగలడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని కనులట ఈ భూలోకం అంతా ఏం చేస్తున్నాయట? సంచారం చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? తన కొరకు కనిపెట్టు. ఎవరైతే ఆయన ఎదుగుతారో, ఎవరైతే, మంచి మాటలు చూపిస్తాను మీకు, ఎవరైతే దేవుని యందు యథార్థ హృదయము కలిగి ఉంటారో వారిని బలపరచుటకు యెహోవా కనులు లోకమందంతా సంచారం చేస్తున్నాయి. ఈ పాయింట్ పెట్టుకోండి. మనం అనుకుంటూ ఉంటాం, నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను మంచోడే, నేను బైబిల్ చదువుతున్నాను కాబట్టి మంచిదాన్నే, నేను పాటలు పాడుతున్నాను కాబట్టి మంచోడే. అంటే ఎవరంటారంటే మనమే మన మనసుతో మాట్లాడేసుకుంటూ ఉంటాం అనమాట కదా. మనకంటే గొప్పవాడు ఉన్నాడా? అబ్బే. నాకంటే పాట బాగా పాడగలరా? అబ్బే. రాయగలరా? అబ్బే. చెప్పగలరా? అబ్బే. అంటే ఏదైనా నీరే అని అనుకునే జాతి ఎక్కువైపోయింది ఈరోజు. దేవుడేమో తగ్గించుకోరాయని అంటాడు, మనుషులేమో హెచ్చించుకుంటా అంటాడు. ఇక్కడ పొంతలు కాపాడుతుంది. మందిరానికి వెళ్తావంటే వెళ్తా, వాక్యం వింటావా అంటే వింటా, వాక్యం చెబుతావా అంటే చెబుతా, మరి వాక్యానుసారంగా బతుకుతావా అంటే చెప్పడం నాకు ఇష్టం, వినడం కూడా ఇష్టం, పాటించడం కష్టం. చాలా సింపుల్ అండి. చర్చికి రావడం సులువు, ప్రార్థన చేయడం సులువు, మళ్ళీ వెళ్ళిపోవడం సులువు. మరి వాక్యం విన్నావు కదా, విన్న వాక్యాన్ని పాటించడం కష్టం. ఇంకే అసలు ప్రతి ఆదివారం యొక్క సామాజిక కూడడం దేనికంటారు? వెళ్ళిపోవడానిక, వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానిక. అరే నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను భద్రం వెళ్ళిపోవాలి, నేను కూర్చోవాలి అని వచ్చి వెళ్ళిపోతే ఏ ఉపయోగం లేదండి, ఏం లేదండి. వచ్చేస్తుంది దేవుని రాకడ, యేసు రాకడ వచ్చేస్తుంది. ఎప్పుడు ఏమైపోతాం తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా ప్రశాంతంగా కుటుంబంలో నువ్వు ఉండాలి. ఈ
ఎప్పుడైనా మీరు ఆలోచించలేదు, మీ ఇంటి దగ్గర మీరు మీ గదిలో కానీ మీ హాల్లో కానీ కూర్చున్నప్పుడు భార్య భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ప్రశాంతంగా కూర్చుని దేవుడు రాకడ వస్తే ఎంత బాగుందో అది ఆనందంగా ఉన్న క్షణం ఏదైనా ఉందంటారా? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? వారు కాకేశారా పెళ్ళికి? నేను కాకేరావు, నేను కోపం నన్ను కాకేశారు అంటే అక్కడికక్కడ ఏం చేసుకుంటారంట? మనసుని ప్రశాంతంగా ఉన్న మనసుని ఏం చేసుకుంటారంటే, నేను కాకేలేదు, వాళ్ళు నన్ను కాకేశారు కానీ నవ్వుతూ లేకేమలేదు, ఏమిచ్చారో ఇవి ఉండండి. పిలుపుల్లో కూడా ఇవి ఎవరు కాదు, క్రైస్తవులే. మళ్ళీ అంటే ప్రశాంతంగా ఉన్నదాన్ని ఏం చేసుకుంటారంట? అపవాదిగా తెచ్చి పెడితే అర్థం కావట్లేదండి. ఫంక్షన్కి వచ్చారు, పోనీ వచ్చిన వారు కూర్చుని ఏదో చూస్తున్నారంటే పిలిచిన వారు పట్టించుకోలేదు, పిలిచిన వారికి ఆకేసి బొవ్వ పెట్టలేదు. నిజంగా పిలితే రండి, ప్లేట్లు కలిపి పెట్టినా పిలండి, మనకి ఏమంటారు తర్వాత? ఇవే మళ్ళీ క్రైస్తవులే అన్ని అసలు పట్టించుకోరండి. అలా బిజీ బిజీ తినేవా వెళ్ళావా? మనకెక్కువ, క్రైస్తవులకు మరీ ఎక్కువ ప్రార్థన పిలిచారండి. గుమ్మంగాడు కూడా ఆహ్వానం పలకలేదండి. ఇది క్రైస్తవ లోకంలో అయిపోయింది. ఇంటికాడండి కూర్చున్నప్పుడు మన నోటి నుంచి రావాల్సిన మాటలు, మన దగ్గర పిల్లలు ఉన్నా, ఎవరున్నా, బంధువులు ఉన్నా వాళ్ళతో ఎక్కువ మాట్లాడాల్సిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడ సమీపముగా ఉన్నది. మనకి దేవుడిచ్చినంతలో మన జాగ్రత్త కుటుంబాన్ని పోషించుకోవడం, అలాగే దేవుని పనిని చేయడం. ఈ అవగాహన క్రైస్తవుడికి రావాలి. అప్పుడు వారు ఎవరినంటే యథార్థవంతులు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల అంటే అక్కడ ఏం వచ్చేయాలి? దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథము, ఈ 16వ అధ్యాయము, ఈ 9వ వచనంలో మాట అండర్లైన్ చేసుకోండి, గుర్తుండిపోవాలి మాట. దేవుడు చూడడు, నేను ఎక్కడో ఉన్నాను కదా, చీకటి గదిలో ఉన్నాను కదా, నేను రహస్యముగా ఉన్నాను కదా, ఎవరూ లేరు కదా, ఎవరికి కనిపించదు కదా, ఎవరికైనా మాట వినిపించదు కదా అని అనుకునేవారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అలాగే ఈ రోజు చాలా చాలా చెడ్డ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, దేవుడు ద్వారా భక్తులు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ఎడల యథార్థ హృదయం కావాలట, యథార్థ హృదయము వారై ఉండి వారిని, యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. అంటే ఏ ఊరు వరకు, ఏ ప్రాంతం వరకు, లేదు ఏ దేశం వరకు, లేదు ఎన్ని దేశాల వరకు అంటే లేదు, లోకమందంతటా. అంటే ప్రపంచం ఆరిన నేల ఎక్కడ దాకైతే ఉందో, ఎక్కడైతే మనుషులు నివసిస్తాడో అవన్నీ దేవుడి కళ్ళు ఏం చేస్తాయట? సంచారం చేస్తాయట. అంటే చూస్తాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన
ఆ యెరూషలేము ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందండి? ఎక్కడుందండి? యెరూషలేము దేశంలో ఉందండి. ఆ యెరూషలేము దేశం ఎక్కడుంది అంటే మన యొక్క భూమి మధ్యన ఉందని చెబుతున్నారు. అంటే ప్రపంచానికి నడిబొడ్డిన పుట్టిన వారెవరు? యేసుక్రీస్తు ప్రభువు. అంటే అందరికీ తెలియాలి. అదే దేవుడు గురించి మాట్లాడుతూ భక్తులు అంటున్నాడు, ఆయన కనులు లోకమందంతా సంచారం చేస్తున్నాయి. ఎవరేం చేస్తున్నారు? ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు, వారి కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ పనులు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అంటే ఇవన్నీ ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. ఇప్పుడు ఇది యథార్థంగా బ్రతకడం అంటే ఇక్కడ ఉండండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడును. ఎవరట ఆయన? యథార్థ వర్తనుడు లేదా యథార్థవంతుడు. ఈ యథార్థవంతుడికి ఉండే లక్షణాలు ఏంటంటే న్యాయంగా ఉంటాడు. ఎలా ఉంటాడంట? న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. నీవు యథార్థవంతుడిదే, నేను యథార్థవంతుడిదే అనుకోవడం సులువే. కానీ యథార్థవంతుడు అయినప్పుడు నీలో ఉండవలసిన లక్షణాలు ఉంటాయి. ఏంటది? ఎదుటి వాడికి అన్యాయము చేయకూడదు. నీ వల్ల ఏ ఒక్కడికి అన్యాయం అవుతున్నా నువ్వు యథార్థవంతుడువు కావు. యథార్థవంతుడువు కావాలి అంటే నువ్వు ఎవరికి అన్యాయము చేయకూడదు. ఇవన్నీ ఆలోచిస్తేనే నువ్వు సంఘానికి వచ్చినా, సంఘంలో మనం సమాజంగా కూడి దేవుడి మాటలు విన్న మాటలు మనం పాటిస్తే అది దేవుణ్ణి ఆనందింపజేసే పని అవుతుందండి. వచ్చి వెళ్ళిపోతే అవదు. వచ్చిన మనం విన్న మాటల్లో ఆ మాటలు మన బ్రతుకులో చూపిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. యోబు గారట యథార్థవంతుడట, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే యథార్థవంతుడైతే ఎన్నుంటాయట? న్యాయవంతుడై ఉంటాడట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడట, తర్వాత చెడుతనమును విసర్జిస్తాడట. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయట? యథార్థవంతుడు. ఇప్పుడు వారు యథార్థవంతుడు కాదనేది ఆ యొక్క పనులు బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకవేళ అలా ఉన్నామనుకోండి, యోబు గారిలో ఉన్నామనుకోండి, యోబు గారు చాలా కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడు కదా. తెలుసు కదా ఆయన గురించి మనకి. ఎవరయ్యా ఎక్కువ కష్టాలు పడ్డారు, ఎవరయ్యా ఎక్కువ ఇబ్బందులు పడ్డారు, ఎవరయ్యా ఎక్కువ రోగాలు అనుభవించారంటే వెంటనే చెప్పే మాట ఎవరిది? ఆయన పడిన కష్టం మామూలుది కాదు. ఆయన పడిన బాధ మామూలు బాధ కాదు అది. ఇప్పుడు ఆయన యథార్థంగా ఉన్నాడు కదండి. దేవుడు చూస్తున్నాడు, చూడట్లేదు? చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఆయన విడిచిపెట్టేశాడా, బలపరిచాడా? చూశాడు. అలా చూసి ఆ విశ్వాసాన్ని పరీక్షించి
చివరి టైంలో ఇంకా యోగుని ఉన్నతమైన శిఖరాలు పెట్టాలనుకున్నట్టు ఆయన ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప స్థితులు పెడతాడండి. ఇది గుర్తుపెట్టుకోండి. యోగు గారి విషయంలో అదే జరిగింది. కష్టాలు అనుభవించాడు. ఇక నేను బ్రతికి ఉండడం కంటే అసలు నేను ఎందుకు పుట్టాను ఇన్ని మాటలు వచ్చేసాయి ఆయనకి. చివరికి వచ్చేసరికి దేవుడు బలపరిచాడు. పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడు. ఇది యోబు గారి చరిత్ర. మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రతి పాయింట్ ఇవ్వట్లేదు. దినవృత్తాంత గ్రంథంలో అక్కడ మనకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో తన ఎడల ఎవరైతే ఆ యథార్థ హృదయముతో ఉంటారో వారిని బలపరచుటకు దేవుడు కనులు సంచారం చేస్తున్నాయి అన్నాడు. మరి అలా చూస్తూ ఉండగా యోబు కూడా కనిపించాడు. యోబు గురించి చాలా మాటలు మాట్లాడాడు. యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అపవాదిగాడు వచ్చి నీ సాక్ష్యం ఏంటయ్యా, ఒక్కసారి వదిలేస్తే నిన్నే తిడతాడన్నాడు. ఎవరు? అపవాది. సరే వదిలేస్తే నేను చెప్తా, నన్ను ఒక్క మాట కూడా అనడు అన్నాడు దేవుడు. అసలు చివరికి అన్ని కోల్పోయిన దేవుడే ఉన్నతమైన వాడు అని చెప్పాడు. మొత్తం మీద దేవుడైతే యథార్థ హృదయంతో ఉన్నాడు కనుక యోగుని ఏం చేశాడు? బలపరిచాడు. ఓకేనా? రైట్. ఆయన బలపరచడానికి మన దగ్గర కొన్ని క్వాలిటీస్ అనేవి ఉండాలి. మరి మమ్మల్ని ఆశీర్వదించి అంటే కుదరదు కదా. ఆశీర్వదించాలంటే ఆశీర్వాదానికి అర్హుడువై ఉండాలి. ఆ కోవంలో మనకు ఎవరు కనిపించారంటే యోబు గారు కనిపించారు. ప్రార్థన అనేది యోబు గారి జీవితంలోకి వస్తే యోబు గారు చాలా యథార్థంగా దేవునితో కలిసి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వారి పిల్లల కొరకు తను చేసిన ప్రతి ప్రార్థన, అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేసేవాడు. ఆయన జీవితంలో దేవునికి చాలా దగ్గరగా బ్రతికాడు యోబు గారు. కాబట్టి యోబు జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. మరి మన జీవితాల్లో ఇంకా అరాకొరా జరుగుతున్నాయి తప్ప పూర్తిగా ఎందుకు జరగట్లేదు అని ఆలోచించే వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నీవు ఎక్కడో ఏదో ఒక లోపంతో ఉన్నావు అని అర్థం. మీకు బాగా తెలుసు, యోగ దగ్గర అయిపోయింది. మీకు బాగా తెలుసు యోషేపు జీవితంలో ఆయన 17 సంవత్సరాలుగా ఉన్నప్పుడు, అంటే 10 యవ్వన కాలంలో ఉన్నప్పుడు, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అతనికి కష్టం వచ్చింది. తెలుసా మీకు? ఆయనకి బాధలు వచ్చాయి. తెలుసా మీకు? ఎవరికి? యోసేపు గారికి. అంటే ఏం బాధలు వచ్చాయి చెప్పండి? తన అన్నదమ్ములే. ఆ బాధ ఎలాంటో చూద్దాం ఒకసారి. రండి వద్దాము, దినవృత్తాంతాల దగ్గర వద్దాము. ఒకసారి యోసేపు దగ్గరికి వెళ్దాము. ఇళ్ళ ముందు ఆల్రెడీ మీకు ఒక మాట చెప్పాను కదా, మీకు జ్ఞాపకం ఉండాలి. యథార్థవంతులను బలపరచుటకు దేవుని కళ్ళు ఏం చేస్తున్నాయట? చూస్తూ ఉండగా యథార్థవంతుడని యోబు గారిని ఏం చేశాడు దేవుడు? బలపరిచాడు కదండి. అది జ్ఞాపకం ఉండాలి అంటున్నాం. తర్వాత ఆదికాండము యోసేపు గారి యొక్క ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదికాండం 37వ అధ్యాయము. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడట? బలపరుస్తాడు. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు. ఇక్కడ ఆదికాండం 37వ అధ్యాయంలో 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు?
చెప్పా కదా నువ్వే చెప్పు. యాకోబు. యాకోబు ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబు అంటున్నాడంట యోసేపుతో, నీ సహోదరులు షేకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అంటే తండ్రి యాకోబు అంటున్నాడంటే యోసేపు తోటి, ఇదిగో మీ అన్నయ్యలు ఆ మంద మేపుకెళ్ళారు, వాళ్ళకి నువ్వేం పట్టుకెళ్ళాలి? భోజనం పట్టుకెళ్ళు చూడు అన్నాడట. అప్పుడు ఆయన మంచిదని ఒప్పుకున్నాడట. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరు క్షేమము మంద క్షేమము తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపించాడట. మంద క్షేమము అలాగే సహోదర క్షేమము నాకు నువ్వు చెప్పాలి. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, అన్ని బాగున్నాయా లేదు, ఎందుకంటే ఆ అడవిలో కూరగాయలు ఉంటాయి కాబట్టి నువ్వు వెళ్ళి ఇవన్నీ కూడా తెలుసుకుని రా అని చెప్పినప్పుడు ఈయన ఆనందంగా సరే తండ్రి చెప్పిన పని కదని చెప్పి బయలుదేరి వెళ్ళాడట. అప్పుడు 15వ వచనంలో అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి నీవేమి ఎదుగుచున్నావని అతన్ని అడిగాడట. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చోట తన తండ్రి చెప్పిన ప్రదేశంలో ఎవ్వరూ లేరనమాట. కంగారు పడ్డాడు, భయం వేసింది, అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక ఆయన వచ్చాడట, ఏంటమ్మా నువ్వు వెతుకుతున్నావు అంటే చెప్పాడట ఇలాగని. సరే ఇందాక వాళ్ళు కనిపించారు, వేరే చోటకు వెళ్తానన్నారు, అక్కడ ఉంటారు, వెళ్ళు అనేసరికి వెంటనే అక్కడ బయలుదేరి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు చూడు 17వ వచనంలో, అందుకు ఆ మనుషులు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు రెండని చెప్పి కూర్చుండగా నేను వింటిని అని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దూతానులో వారిని కనుగొని అంటే కనిపించిన వారు ఏమయ్యారు? ఇప్పుడు కనిపించారు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోసేపు యథార్థవంతుడు. ఎవరట? యథార్థవంతుడు. ఎక్కడ అబద్ధం ఆడేవాడు కాదట. ఉన్నది ఉన్నట్టే చెప్పేసేవాడు. ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు కాబట్టే సహోదరులకి ఏమొచ్చిందట? కోపం వచ్చిందట. కొంతమంది చూడండి, ఉన్నది ఉన్నట్టు చెబితే ఏమనుకుంటారు అని భయం. నేను ఇప్పుడు దాకా నాతో రోజు ఉన్నారు కదా, ఇది తప్పని చెబితే నాతో మాట్లాడరేమో, తప్పని చెబితే నా దగ్గరికి రారేమో, మనిషిని పీడిని చెప్పండి. అంటే అంత త్వరగా నిజం చెప్పడానికి ధైర్యం చేయలేరు. కానీ యోసేపు అలాంటి కాదట. వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఏదైనా తప్పు చేశారనుకోండి, తండ్రి దగ్గర వెళ్ళాడట. తండ్రి వెళ్ళి పని చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాడట. అంటే అంత యథార్థవంతుడు ఆయన యోసేపు గారు. అంటే అది వాళ్ళకి కోపాన్ని రప్పించింది. ఇంకా ఆ యోసేపుకున్న వరం ఏంటంటే కళలు వినే లేదా ఆ భావం చెప్పే వరం ఉంది ఆయనకి. అందులో కూడా వాళ్ళకి అర్థమైంది, లేకపోతే ఇతనికి వచ్చింది ఏంటంటే నేను గొప్పవాడు అన్నట్టు వచ్చేది యోసేపుకి. అరే నువ్వు చిన్నోడు, కొద్దంతున్నావు, నువ్వేంట్రా ఎలా మాట్లాడుతున్నావు, అసలు నీకు నీవు సాగిల పడ్డవేంట్రా అని వాళ్ళు ఇంకా కోపం తెచ్చుకుని మొత్తం మీద నువ్వు ఎలా ఉన్నావు అని కూడా మాట్లాడేవారు కదటండి. ఎవరితో? యోసేపుతో. అసలు మాట్లాడడానికి ఇష్టపడరు, మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటి సమాజం ఆ రోజు ఉంది, ఈ రోజు కూడా ఉందండి. మనం అన్ని బాగుందనుకోండి, దేవుని పనులు చక్కగా వెళ్తున్నాం అనుకోండి, ఎలా మనల్ని కించపరచాలో అవమానపరచాలో అనే ప్లానింగ్తో ఉంటాడు అపవాదిగాడు. అక్కడ కూడా యోసేపుని బట్టి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే యోసేపుని నాశనం చేయాలని అపవాదిగాడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మాటి మాటికి అపవాది ఎవరిని ప్రేరేపించేవాడంటే
వాళ్ళ సహోదరుల్ని. వాళ్ళ ప్రేరేపణ కాదు అది. ఎవరంటే వాళ్ళు ప్రేరేపించేది? ఇది గుర్తుపెట్టుకోండి, మన కుటుంబంలో మన మీద కూడా ఎవరైనా ద్వేషాలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళ కాదు, వాళ్ళని ప్రేరేపించేది ఎవరంటే అంటే మీ మంచి సమాధానం ఉండకూడదు అని ఉద్దేశం వాడిది. ఇక్కడ వీళ్ళు బాగా కోపం తెచ్చుకున్నారు. ఇంకా యోసేపు చూసేసరికి పగ, ఎంత పగ అంటే మామూలు పగ కాదు, ఎంత పగ అంటే చూడప్పుడు ఉంటుంది. 12 వచ్చిందంటే అతడు దగ్గరికి రాకముందు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు. ఎలాంటి ఆలోచన ఇది? ఏం చేయడకట? చంపడానిక? తమ్మునా? ఎస్. ఎవరన్నా అలా ఆలోచిస్తారు చెప్పండి? ఎవరైనా రక్త సంబంధి ఇష్టపడరు కదా. మరి ఇష్టపడ్డారంటే కారణం ఏంటి? అపవాది ప్రేరేపణ. అపవాది గాడు అది తప్పని గాని అది చేయకూడదని గాని ఏమి ఉండదు. అక్కడ ఆడి పని నెరవేరాలి. ఆ పని నెరవేరడానికి ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలైనా సరే ఆలోచిస్తాడు దేవుడు. ఇప్పటికీ బాధ ఏంటంటే, ఎప్పటికీ బాధ కొన్ని తెలియకే దేవుడు క్షమించుకొని అడుగుతున్నారు. తెలియకే కొన్ని పొరపాట్లు చేసేసాం ఒక్కొక్క టైంలో. తప్పుడు సాక్ష్యాలు ఒక దగ్గర మాట్లాడేటప్పుడు ఫోన్ ఇలా పెట్టి, ఫోన్ కిందకెళ్ళిపోతుందని కింద మళ్ళీ లబ్బర్లు ఎట్టి అట్టముక్కలు పెట్టి ఇలా వచ్చింది కెమెరా ఎదురు కాపాడాలన్నమాట. ఇప్పటికీ బాధ అనిపిస్తుందండి. అది న్యాయమా? చేయమన్నా వాడిది 100% తప్పైతే చేసినోడిది కూడా దేవుని అడుగుతారు. ప్రతిరోజు అడిగేది తండ్రి క్షమించు. న్యాయవంతులు, యథార్థవంతులు, నీతివంతులు, గొప్పవారు మే చాలా తప్పండి. దాన్ని ఇప్పటికీ బాగా కలుగుతుంది. దాన్ని ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తారు. అందుకే మీ అందరి ముందు సాగిందని దాన్ని ఒప్పుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను. ఎక్కడైనా యథార్థత ఉంది. ఇక్కడ ఈ మాట చదువుతుంటేనండి, ఈ మాట అతడు దగ్గరికి రాకముందు, అతడు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు చెప్పండి? యోసేపు తన అన్నయ్య దగ్గరికి ఎలా వస్తున్నాడు చెప్పండి? ఆనందంగా వస్తున్నాడు కదండి, సంతోషంగా వస్తున్నాడు కదండి. అరే మా నాన్నగారు బాగా చోట ఉంటారన్నారు, అక్కడ లేరు అనేసరికి భయం వేసింది ఆయనకి. భయం వేసి మొత్తం మీద ఏదో కలుపుకుని వచ్చి వాళ్ళు చూసేసరికి, మందరం చూసేసరికి, అన్నయ్య చూసేసరికి ఆనందం వేసి సంతోషం వేసి దగ్గరికి పరిగెత్తుకు వస్తున్నాడటండి యోసేపు గారు. యథార్థ హృదయం గలవాడికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి. మనం దాన్ని బట్టే గుర్తెరగాలంటున్నాం. ఒకరిని మోసం చేయాలని, ఒక దాన్ని వదిలించుకోవాలని చేసే పని ఉంటే ఆ పని న్యాయమైంది కాదు. భాగం మనకు కూడా ఉంటుంది, బాగా ఉంటుంది మనకు కూడా ఉంటుంది. ఇక్కడ వస్తుంటేనట, అరే తమ్ముడు వస్తున్నాడు, ఒక్కడు వస్తున్నాడు, ఒంటరిగా వస్తున్నాడు, మన గురించి వస్తున్నాడు, మన భోజనం చేస్తున్నాడు అని ఆలోచించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారట? అతన్ని చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. ఇప్పుడు వీళ్ళు యథార్థవంతులు చెప్పండి ఇక్కడ. సరే, దెయ్యమే ప్రేరేపించిందండి. దెయ్యం ప్రేరేపించిందని తెలియదా? దెయ్యం ప్రేరేపణ ఆలోచన తెలియదా? ఎవడన్నాడు? అపవాది తంత్రములు ఎరిగిన వారు కాదు. తెలుసు వాడు ఎలా పెడతాడో, వాడు ఎలా చిచ్చులు పెడతాడో తెలుసు.
ఎరిగిన వారిపై ఉండి మీకు అర్థం అవ్వాలి కదా, రక్త సంబంధికి కదా అన్ని సంపాదనుకుంటాం మనం, మన అపవాదికి ప్రేరేపిస్తున్నాడు రా, తగ్గుదావురా అని ఉండాలిగా. ఇశ్రాయేలు పిల్లల వీళ్ళు, యాకోబు గారి పిల్లల వీళ్ళు. యాకోబు గారు ఎలా పెంచారండి వారిని? వాక్యంతో పెంచాడండి, దేవుని గురించి చెప్పి పెంచాడండి యాకోబు గారు. తెలుసు వీళ్ళకి, అపవాది తంత్రములు వీరికి తెలిసినప్పటికీ కూడా వాడు ద్వేషాన్ని వీళ్ళ మీద పెంచుతున్నాడు. ఆ ద్వేషానికి లోబడిపోయి రక్తం పంచి పుట్టిన తమ్ముడి మీదే చంపేయాలని ఆశపుట్టిందండి. ఇప్పటికీ బాధ అనొచ్చు అనకూడదు, కన్న కూతురు కూడా చూడని దౌర్భాగ్యం ఉన్నది రోజు. బాధ కదా చెప్పండి. కూతురు పుడితే ఓలా, కొడుకు పుడితోలా చూస్తారండి? చూస్తారండి? చూస్తారు కదండి, చూడరా, చూస్తారు. యథార్థవంతులు అని చెప్పుకుంటే సరిపోదు, యథార్థంగా బ్రతికే జీవితం మనకి కావాలి. కూతురు పుడితే కూతురు దూరం పెట్టి, కొడుకు పుడితే కొడుకు నెత్తి మీద ఎక్కించుకుంటే ఏమంటారు వాళ్ళు చెప్పండి? యథార్థవంతుడు అంటారా, నీతివంతుడు అంటారా? వేషధారి అంటారు. ఏమంటారు? వేషధారి. అలాంటి వాళ్ళు మనకు కనిపించరా? 3 మంది ఉన్నారు. చెప్పగలవా నువ్వే తప్పని చెబితే ఏంటంట? ఇంత మాట్లాడే ఇది పట్టించుకోడే అంటున్నా. యథార్థవంతుడికి ఉండే లక్షణాలు ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఏం చేయడట? అన్యాయము చేయడు. అన్యాయం చేసాడంటే వాడు యథార్థవంతుడే చెప్పండి. అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనం ఏమైనా ఎవరికైనా అన్యాయం చేస్తున్నామేమో ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోండి సుమా. ఒకవేళ అన్యాయం చేసేవారైతే మీరు ఏం చేయాలంటే ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ ఉంది. వాళ్ళకి క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? దేవుడు. ఇదే మనకు కావాలి, ఇంకేం వద్దని. ఎవరో మనిషిని క్షమించాలి అనేది ఏమీ లేదు, కానీ దేవుడు క్షమిస్తే చాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ కుటుంబంలో మీరు అనుకున్నది జరగాలంటే ఇవి చేయాలి. ఇవి చేయకుండా జరగాలంటే జరగదు సుమా. జరిగిన తాత్కాలికంగా ఉంటుంది అంతే, జరిగిన తాత్కాలికంగా జరుగుతుంది తప్ప పరిపూర్ణంగా ఉండదండి. ఈ భూమి మీద మీరు ఉన్నంత కాలము ఉండదు. అలాంటి ఆశీర్వాదం మనకు వద్దు. మనకు ఎలాంటి ఆశీర్వాదం కావాలి? ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉండాలి, తర్వాత పరలోకంలో ఉండాలి. అలాంటి ఆశీర్వాదాలు మనకు కావాలంటే ముందు మన మనుషులుగా మనం ఏం చేసుకోవాలి? ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అన్యాయం చేయడానికి వీల్లేదు. ఇక్కడ ప్రేరేపిస్తున్నది అర్థం కావట్లేదు. అపవాదిగా ప్రేరేపడరా, వద్దురా, మనం ఎలా చేయకూడదు, చాలా పొరపాటు చేస్తున్నాము అని తెలియకుండానే ఏం చేయనుకున్నారంట? చంపాలని ఆలోచన చేశారటండి. దురాలోచన చేసిరి వారు. ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పడేసి దుష్ట మృగము వీడిని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలిమగును చూద్దాము, రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని. ఎంత దుర్మార్గం పని చూడండి. ఒకసారి ఏం చేయాలనుకుంటారట? చంపేసి ఏం చేద్దాం? మళ్ళీ గుంటలు పడేద్దాం. తర్వాత ఏం చేద్దాం? దుష్ట మృగం వచ్చి తినేసిందని చెప్పి నాన్నగారికి చెప్పి ఎంత సులువుగా తీసుకున్నారు వీళ్ళు. అవునా? దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి ఆలోచన కూడా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే నీ గొప్ప అనుకుంటాక ఎంత పొరపాటు అండి. అసలు పొరపాట్లు సత్యం తెలుసుకున్న వాళ్ళకి ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ సత్యం పూర్తిగా అర్థం అన్నది ఇంకా భయం ఉంటుంది. సత్యం తెలుసుకున్న వారికి ఇంకా అన్ని తెలుసుకున్నాం కానీ దేవుడు అంటున్నాడు,
నువ్వు సత్యం తెలుసుకున్నాను అనుకున్నావు కానీ నువ్వు జ్ఞానం కదా, అజ్ఞానం అయిపోయావయ్యా. జ్ఞానం ఏం చేసిందంటే వెర్రితలలు వేసేసింది. అసలు నువ్వు చేయకూడదు ఇలాంటి పనులు అంటున్నాడు ఇక్కడ. వీళ్ళు చంపడానికి ఆలోచించారు. కానీ మనం ఎవరు ఏం చేద్దాం అనుకున్నా మనం ఎవరి ఆధీనంలో ఉన్నామంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఏదో ఒక రోజు నువ్వు ఏది ఇస్తావో ఆ పంట వస్తా ఉన్నాడు. నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పొరపాటులకి ఎవరైతే అన్యాయం అయిపోయారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చూస్తుండగానే మళ్ళా నువ్వు బాధపడే రోజు వస్తుంది. అలా ఇప్పుడు చేయకూడదు. అందుకే జాగ్రత్త పడాలి. వీళ్ళు ఏం చేశారు? చంపాలనుకున్నారు కానీ దేవుడు వేరే ఒకరు ప్రేరేపించి, అపవాది ప్రేరేపిస్తేనే ఎవరికి దేవుడు ప్రేరేపించడా? దేవుడు ప్రేరేపించాడు. మరొకరిని చూడండి, అక్కడ ఉంటుంది. రూబేను మాట విని మనము వాడిని చంపరాదని చెప్పి వాని చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వాళ్ళ చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోను నీ గుంటలు అతన్ని పాడవేయండి వారితో చెప్పాను. మొత్తం మీద అపవాది గడేమో చంపించాలనుకున్నాడు. దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ప్రణాళిక ఉంది కదా, ప్రణాళిక. వాళ్ళని తప్పించేయాలని మనం అనుకుంటాం. దేవుడి ప్రణాళిక ఉంటే వస్తుందని కష్టాలు అనుభవించిన తర్వాత వారు ఏమనిపిస్తారంట? మేలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మనం అది చూస్తాం గ్యారంటీగా. దేవుడు తప్పిస్తూ ఉంటాడు, అలా తప్పిస్తూ ఉంటాడు. దేవుడు చంపనివ్వకుంటే దేవుడు ఏం చేశాడు? గుంటలో పడేసిన దేవుడే చేశాడు. ఇంతకీ యోసేపు గారు గుంటలో పడిపోవడానికి కారణం ఎవరంటే మీరు ఎవరని చెప్పాలి? ఎస్, దేవుడే. దేవుడే కానీ జోక్యం చేసుకోకపోతే వాళ్ళు ఏం చేద్దరు? చంపే శవానిద్దరు. దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి చంపకుండా అతను దేవుడు ప్రణాళిక అంత గొప్ప కూడా మనం అనుకుంటాం. మనం ఏంటి ఈ ప్రమాదం వచ్చేసిందని, ఇంకా పెద్ద ప్రమాదం వస్తుంటే రాకుండా దేవుడు ఈ చిన్న ప్రమాదం తప్పించాడు అన్నమాట. నిజమండి. మా కుటుంబంలో జాగ్రత్తగా రండి. అదే చెప్తున్నా, మీ కుటుంబంలో మీరు ఇద్దరు పిల్లలు, మీ పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా, మీరు భార్య భర్తలు కూర్చుని, ఒకవేళ వాళ్ళ హాస్టల్లో కానీ ఎక్కడ లేకుండా మీ దగ్గర ఉంటే కూర్చుని ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఉంటే ప్రతిరోజు కూర్చుని ఆలోచించుకోవాలి. లేదా వారం ఒకసారి కూర్చుని మీ నలుగురు కూడా మాట్లాడుకోవడం అనేది చాలా మంచిది అంటున్నాను. దేవుడి మాటలు చెప్పుకొని కుటుంబాన్ని బలపరుచుకోవడం అనేది చాలా అవసరం. ఈ రోజు ఇది జరగాలి. ఇలా ఉండాలి. మన ప్రణాళిక ఎలా ఉంది, మనం ఎలా ముందుకు వెళ్తున్నావు, అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు? పిల్లలు తల్లిదండ్రులను అడగాలి. ఇదిగో మా గురించి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీరు భయపడకండి, దేవుడు మా గొప్ప స్థితిలో పెడతారు, మీరు ధైర్యంగా ఉండండి అని పిల్లలు చెప్పి తల్లిదండ్రుల్ని బలపరచాలి. తల్లిదండ్రులు పిల్లల్ని మీరు ఏం భయపడకండి, మీరు ఏది చేయాలనుకుంటున్నారు దేవుడి పనిలోని, అలాగే మీరు లోకపరంగా బాగా చదువుకోవాలి, మీరు అనుకుని సాధించాలనుకుంటున్నారు కదా, మీరు ఎక్కడ వెనక తగ్గొద్దు, బాగా చదవండి, మంచి పేరు తెచ్చుకోండి, మంచి జాబ్ తెచ్చుకుని తిరిగి దేవుడు ఇస్తాడు అని తల్లిదండ్రుల పిల్లల్ని ప్రోత్సహించాలి. అంటే ఇది ఎప్పుడైతే క్రమం జరుగుతుందో ప్రేమ దేవుని వాళ్ళరా, మనం లోకానుసారంగా పడిపోము, ఇంకా అత్యలు ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడు మంచి దారిలో ముందుకు మనల్ని నిలబెట్టి, అది లేదు, అది లేక ఈ రోజు చాలా మంది జీవితాలు ఏమైందంటే సుఖాలు కోరుకుంటున్నారు, భోగాలు కోరుకుంటున్నారు, అది కావాలనుకుంటున్నారు, ఇది కావాలనుకుంటున్నారు, అన్యాయం చేసేస్తున్నారు. కట్టుకున్న భార్యకి అన్యాయం చేసేవాడు ఒకడు, కట్టుకున్న భర్తకు అన్యాయం చేసేవాడు మరొకరు, కన్న కూతురు అన్యాయం చేసేవాడు మరొకడు. ఇవే ఎక్కడ లోకంలో బయట వారి గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవ్యంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. అసలు ఒప్పుకుంటాడా దేవుడు ఈ మాటలకి, ఈ పనులకి? ఒప్పుకోడు. ఇక్కడ ఎలా చేయగలుగుతున్నామంటే కళ్ళు మూటలు,
ఈ యుగాంతమందున్న దేవత ఏం చేసింది? కళ్ళకి గుడిదల కాగా చేసింది. చేసేది మంచిదే, ఇది నా పర్సనల్ అని అనుకుని దేవుణ్ణి బయట పెట్టేస్తున్నారు. అలా కాదు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే ఇదిగో యోసేపులా ఉండాలి. ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. ఇది యథార్థవంతుడి యొక్క లక్షణం. ప్రేమ దేవుడు బుద్ధులు పడేశాడు. ఇలా భోజనాలు చేస్తున్నారంట. ఇలా దేవుడు ఎవరు పంపాడంట? ఇస్మాయిల్ని పంపించాడట. పంపించి ఆ దారి వెళ్తుంటేనట అప్పుడు అందులో ఒకడు అన్నాడట, ఇందులో గోతులు అలా పడేయడం వల్ల ఉపయోగం మనకి, మన లాభం లేదు కదా, ఇదిగో వీళ్ళు ఐగుప్తు దేశం వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వాళ్ళకి అప్పగించేంత ఇదొక ప్రేరేపణ. మళ్ళీ దేవుడి ప్రేరేపణ ఎలాగ ఉంటాయి? అర్థం చేసుకుంటే అమృతం, అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకుని మనసు కావాలి. దేవుడు ప్రార్థన చేయండి. అండ్ ప్రతిదీ మన దగ్గర ఉంది. ఏదైనా విషయం అర్థం కాకపోతే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి బొదనేయడం కాదు. ఎవరిని అడగాలి? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, తండ్రి ఇది పరిస్థితి, దీనికి ఏంటి, ఏదైనా చూపించగలవు కదా తండ్రి, నాకు చూపించుకుంటే ఆయన కళ్ళ కట్టడు చూపించాడండి. వాళ్ళని అడిగితే 2 డేస్ చెప్తారు ఎక్స్ట్రా, లేదా ఆ విషయమే తెలదు. అది ఎవరిని ఏమి అడగకుండా ముందు ప్రార్థన చేస్తా, నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆయనే చూపిస్తాడు. ఇక ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో ఎందుకు ఆ గుంటలో ఉండేడు, అమ్మేస్తే మనకి ఏమిస్తారు? డబ్బులు ఇస్తారు కదా. అంటే మనకి ఇప్పుడు అన్ని లాభమే. ఒకటి మన కళ్ళగని మనల్ని కించపరిచేవాడు వెళ్ళిపోతాడు. 2 మనకి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అది ఎంతకు అమ్మేస్తారు చూడండి. అక్కడ ఎన్నో వచ్చిన 28 మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలిచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలుకు 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తులకు తీసుకుపోయి. దేవుని ప్రణాళిక చూడండి ఎలాగెళ్తుందో. ఇలా మొత్తం మీద ఎక్కడికి వెళ్తుంది? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు యోసేపు. కారణం ఏంటంటే దేవుడు ప్రణాళిక యోసేపు మీద ఉంది. మరి మీ మీద లేదంటారా? లేదండి. ఆయన యోసేపు అంటే అంటారేమో, మరి మీరెవరు? యోసేపు ఎలాంటి అంటే దేవుడు చేసిన దాన్ని బట్టి చెప్తున్నా. మీరు అలాంటి వాళ్ళు. యోసేపు అంటే దేవుడికి ఇష్టమే, మీరు అంటే దేవుడికి ఇష్టమే. అయితే యోసేపు అయితే దేవుడి చిత్తానుసారం వెళ్ళిపోయాడు, మనమైతే మన చిత్తానుసారం వెళ్ళిపోతాం. అంతే. ఇద్దరికి తేడా ఏంటంటే యోసేపు ఏమో దేవుడి చిత్తం ఎరిగిన వాడిగా దేవుడి ఇష్టం బట్టి వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తామంటే ఆ చిత్తం ఏ మందిరానికి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? 10 గంటలకి. 11 గంటలు రానివరా, 12 గంటలు రానివరా అని అనుకుంటాం. అది మన చిత్తం. దేవుడి చిత్తం అయితే ఇల్లు త్వరగా ఇల్లు నువ్వే ముందు కూర్చోవాలి వెళ్ళి అన్నట్టు ప్రేరేపిస్తాడు అన్నమాట దేవుడు. అదే మనం అయితే సరే వెళ్దాంలే, ఆటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, ఆరాధన పాట ఉంటది కదా పక్కనే కదా, నడిచి వెళ్ళాలి కదా. అంటే ఇది మన ఇష్టం. దేవుని చిత్తం అయితే అలా కాచుమా. దేవుని చిత్తం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ చిత్తం ఎరిగిన వారిగా ఉండాలన్నది ఒక కోరిక కాదు. ఎందుకంటే ఆ చిత్తం ఎరిగితే దేన్ని పట్టించుకోము. ఆదివారం ఇంకా లోకాన్నే పట్టించుకోము. ఆదివారం అంటే మరి ప్రతిరోజు దేవుడి దగ్గర ఉండాలనుకోండి. ఆదివారం ప్రత్యేకత కదా. అనేక దేశాల్లో ఆదివారం దేవుని సంఘంగా కూడతారు, అందరూ కలిసి దేవుని ఆరాధిస్తారు. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఇక్కడ ఏముందనంటే మనం అందరం కూడా మందిరంలో కూర్చుని దేవుడి మాట వినాలి. ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఎప్పుడో రాబోతున్న కరువు, ఒక ఇంచుమించు 15-16 సంవత్సరాల తర్వాత రాబోతున్న కరువు ముందే దేవుడు ఏం చేశాడంటే ఇదిగో యోసేపు ప్రాంతానికి పంపాలి. ప్రణాళిక ఎలాగా అని అనుకున్నాడు దేవుడు. ఇదిగో యోసేపు మొత్తం మీద ఐగుప్తు దేశం తీసుకురావాలనుకున్నాడు. ఆయన తీసుకొచ్చేది మామూలుగా. కానీ ఈలోగా అపవాదిగాడు ఏం చేశాడంటే లేదు యోసేపు
అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, తన అన్నయ్య చేత చంపించేద్దాం అని యోసేపుని చంపించడానికి అపవాది ప్లాన్ చేశాడు. కానీ అపవాది గాడి ప్లానింగ్ దేవుడు ఏం చేశాడట, తిప్పుకొట్టాడు. ఇవి జరుగుతూనే ఉంటుంది నిజంగా. ఇలా ఆనాడు యోసేపు ఆ జీవితం కొరకు దేవుడికి అలాగే అపవాదికి జరిగింది, తర్కం జరిగింది. దాన్ని తర్కం అంటారు. అలాగే మోషే శరీరం గురించి కూడా ఏం జరిగిందట, తర్కం జరిగింది. మోషేని చంపేయాలనేమో అపవాది, ఇది మోషే నిలబెట్టాలనేదేమో దేవుడిది. ఈరోజు నీ గురించి కూడా దేవునికి దెయ్యానికి ఏం జరుగుతుంది, తర్కం. దెయ్యం అంటుంది నీ బాడీ చేస్తాను అని అంటుంది. దేవుడు అంటున్నాడు లేదు లేదు, నా కుమారుడు అని. మనం ఎవరికి బాగా లోబడిపోతామంటే దేవుడికి లోబడం. దేవుడు కొన్ని ఏం చెప్తాడు, నీవా చెప్తాడు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా జీవించాలి. అపవాది ఏమంటాడు, నీ ఇష్టం, నువ్వు ఇష్టం, నువ్వు ఎలా సింగరించుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చూసినా ఏ పడదు. ఇదేం చేసి పడుతుంది చెప్పండి. ఇదే చర్చిలో ఇక్కడ మీరు వారానికి 2 సినిమాలు చూడొచ్చు అని అనుకోండి, ఇష్టపడరా? ముందు అంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత భలే చెప్పారండి, అసలు సినిమా పోస్టర్ ఎరగలేసేంత ఇంకా సూపర్ అండి నిజమండి. ఇప్పుడు బయట సంఘాల్లో చాలా మంది ఎక్కువ మంది అవడానికి కారణం ఏంటంటే, నువ్వేం చేసుకున్నా పర్లేదు, నువ్వు ఆదివారం మందిరానికి వచ్చి ఆ డబ్బులకు ఇచ్చేయి. 15,000 సంపాదిస్తున్నావా, అయినా 15,000కి దశమ ఎంత తెలుసా, 1,500. వెరీ గుడ్, 1,500 ఇచ్చి నాకు ఇచ్చేయి. నువ్వేం చేస్తావో దశభాగం ఇవ్వద్దని చెప్పట్లే, ఇవ్వడం తప్పేం కాదు. ఇవ్వడం వల్ల నీవు ఆశీర్వదించబడతావు, ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది. వెరీ గుడ్, మంచిదే. కానీ దాన్నే తీసుకుని నువ్వేం చేసుకున్నావు, నువ్వు డబ్బిట్టే సరిపోద్ది అని అనుకుంటే మట్టుకు దేవుని వ్యతిరేకమైన పని. ప్రియమితి అలా కాదు. మనం ఎలా ఉండాలంటే, మరొకసారి ఊహించుకుందాం. మరొకసారి మనం ఇక నేను నా చుట్టూ ఏం జరుగుతుందో అది తెలియాలి, అక్కడ వద్దాం. తెలియాలంటే ఏంటంటే ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు చుట్టూ చూసుకుంటే తెలియదు, నీ మనసులో వచ్చే ఆలోచనలు బట్టే తెలుస్తుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు అనుకో, దేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు చెడ్డగా ఆలోచిస్తున్నావు అనుకో, దెయ్యంగా ఏం చేస్తున్నాడు, ప్రేరేపణ. ఇప్పుడు మనం దెయ్యం ప్రేరేపణలో వెళ్ళాలా, దేవుని ప్రేరేపణలో వెళ్ళాలా? దేవుని ప్రేరణ ఏంటంటే, నీవు అన్యాయము చెయ్యొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, మనం ఉదయం లేవగానే ఏదో ఒక బలహీనతలో మనం ఉంటామండి. బయటికి వెళ్తే చాలు, అక్కడ పరిస్థితులు బట్టి ఎలా మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు, కానీ త్వరగా ఏం చేస్తామంటే తప్పు మాట్లాడతాం. ఆ తప్పు మాట్లాడినా తప్పే దేవుని దృష్టికి. అంటే మనం ముందే ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, అయ్యా ఈరోజు గొప్ప అవకాశం ఇచ్చావు, బయటికి వెళ్ళే అవకాశం, ఈ బయటికి వెళ్తున్నాను కాబట్టి ఎక్కడ ఏ అన్యాయపు మాట కూడా మాట్లాడకూడదు. నేను యథార్థంగా బ్రతకాలి. ఎందుకంటే యథార్థవంతులు బలపరచుటకు నువ్వు లోకమందంతా సంచారం చేస్తావు కదా తండ్రి. ఇదిగో నువ్వు చూసినప్పుడు నేను ఎలా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అట్టి కృప నాకు దయచేయవా తండ్రి. కాబట్టి ఇంకా ఉంది, వచ్చే వాదాన్ని కంటిన్యూ చేద్దాం. తనలో వచ్చి ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన, మీరు వారితో మాట్లాడిన దాంట్లో యథార్థవంతులను బలపరచుటకు నీ కనులు లోకమంతా కూడా సంచారం చేస్తున్నాయి. కాబట్టి దేవా, మీరు యథార్థవంతులుగా ఉండాలి, నీతివంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి. అట్టి కృపను మాకు దయచేయండి దేవా. ఇక్కడ ఉన్న బిడ్డలు పెట్టారు ఆయన విన్న వాక్యము దృష్టిలో తూపోకుండా హృదయం పలక మీద భద్రం చేసుకునే వాక్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభుత్వంలో యేసుక్రీస్తు వరకు నీ నామం ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.